హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. భారత రాష్ట్రపతి ఐఎన్ఎస్ వాగ్షీర్ జలంతర్గామిలో ప్రయాణించారు. ఆ కంటెక్స్ట్లో ఈ ఐఎన్ఎస్ వాగ్షీర్ గురించి మనము డీటెయిల్డ్గా చూసాము. అండ్ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ప్రాజెక్ట్ 75 కింద ప్రవేశపెట్టబడిన డీజిల్ ఎలక్ట్రిక్ దాడి జలంతర్గామి. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా 6 డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. స్వదేశీ సాంకేతికతతో దీనిని మాజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ముంబైకి చెందిన ఈ సంస్థ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా అభివృద్ధి చేసింది. ఇది స్కార్పియన్ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. ఈ రకమైన సబ్మెరైన్లు మోర్ స్టెల్త్ మరియు సైలెంట్ ఆపరేషన్స్కి పేరు పొందాయి. అండ్ ఈ ప్రాజెక్ట్ 75లో భాగంగా మొత్తం 6 సబ్మెరైన్స్ని అభివృద్ధి చేశారు. ఇందులో మొదటిది కల్వరీ. అందుకే ఈ సబ్మెరైన్ క్లాసెస్ని కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్ అని పిలుస్తాము. ఇందులో కల్వరీ, కంధేరి, కరంజ్, వేల, వాఘీర్ మరియు ఈ వాగ్షీర్ ఇవి అన్నీ ఇటీవల కమిషన్ చేయబడ్డాయి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది భారత నౌకాదళం యొక్క కల్వరీ తరగతి జలంతర్గాములకు చెందినది. ఎస్, ఇప్పుడే చెప్పుకున్నాం మనము. ఇది కల్వరీ క్లాస్ సబ్మెరైన్. మొత్తం ఈ క్లాస్లో 6 సబ్మెరైన్స్ ఉన్నాయి. సో బోత్ 1 and 2 కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుంది అండి? సి. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అరావళి నిర్వచనంపై తీర్పు నిలిపివేత, తీవ్ర వివాదం నేపథ్యంలో సుమోటోగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్లో మనం చూసాము. సుప్రీంకోర్టు అరావళికి ఒక యూనిఫామ్ డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ 100 మీటర్ల ఎత్తు ఉన్న పర్వత ప్రాంతం మాత్రమే అరావళి నిర్వచనంలోకి వస్తుంది అని ఒక తీర్పుని ఇచ్చింది. అయితే ఈ తీర్పు మీద వైడ్ స్ప్రెడ్ నెగటివిటీ రావడంతో సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అరావళి నిర్వచనంపై తాను ఇచ్చిన తీర్పును ప్రస్తుతానికి నిలిపివేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో పురాతన పర్వత శ్రేణిగా అరావళి హిల్స్ ని మనం చెప్పవచ్చండి. సుమారు 2 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ కలిగి ఉన్నాయి. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ క్యాపిటల్ రీజియన్ వరకు సుమారు 650 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఎన్సీఆర్ రీజియన్స్లో వీటిని చూడవచ్చు. ఈ అరావళి పర్వతాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తూ ఉన్నాయి. ఇవి న్యాచురల్ బ్యారియర్గా ప్రివెంట్స్ ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థార్ డిజర్ట్. థార్ ఎడారిని ఈస్ట్వర్డ్ ఎక్స్పాన్షన్ కానివ్వకుండా ఈ అరావళి పర్వతాలు అడ్డుపడుతూ ఉన్నాయి. అలానే క్లైమేట్ అండ్ వాటర్, క్లైమేట్ రెగ్యులేషన్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్లో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఓరియోగ్రాఫిక్ రెయిన్ఫాల్లో ఈ అరావళి పర్వతాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలానే ఇక్కడ బయోడైవర్సిటీ కూడా మనం చూడవచ్చు అండి. క్రిటికల్ కన్జర్వేషన్ ఏరియాస్ కూడా మనము ఈ అరావళి పర్వత ప్రాంతాలలో చూస్తాము. అండ్ రివర్ ఆరిజిన్స్ లైక్ చంబాల్, సబర్మతి, లూని వంటి అనేక నదులకు జన్మస్థానంగా కూడా ఈ అరావళి పర్వతలోయలు ఉన్నాయి. కాబట్టి ఈ అరావళి హిల్స్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా చాలా కీలకంగా ఉంది, అటు జాగ్రఫికల్ గా ఇటు ఎకలాజికల్ గా కూడా. అట్ ది సేమ్ టైం అరావళి హిల్స్ అనేవి వన్ ఆఫ్ ద రిచ్ మినరల్ రీజియన్ ఇన్ ఇండియా. ఇక్కడ అనేక రకాల మినరల్స్ లైక్ లైమ్ స్టోన్, మార్బుల్, శాండ్ స్టోన్, కాపర్, జింక్, టంగ్స్టన్ వంటి అనేక మినరల్స్ మరియు లోహాలు లభ్యమవుతూ ఉంటాయి. ఇదే ఈ ప్రాంతంలో ఇల్లీగల్ మైనింగ్ కి దారితీస్తూ ఉంది. ఈ ఇల్లీగల్ మైనింగ్ వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయి, లైక్ ఫారెస్ట్ డిగ్రేడేషన్, రెడ్యూస్డ్ గ్రౌండ్ వాటర్, డిప్లీషన్ ఆఫ్ వాటర్ లెవెల్స్, వర్స్ అండ్ ఎయిర్ క్వాలిటీ ఎస్పెషల్లీ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్. ఇవన్నీ కూడా మనకి ఈ ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ వలన అరావళి పర్వత ప్రాంతంలో పర్యావరణం దెబ్బతినడం కారణంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాలలో అరావళి పర్వతాలకు వివిధ నిర్వచనాలు ఉండడము అండ్ ఈ లూప్ హోల్ని ఉపయోగించుకుని ఇల్లీగల్ మైనింగ్ యాక్టివిటీస్ వెచ్చలవిడిగా పెరిగిపోతుండడంతో సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక యూనిఫామ్ బ్లాంకెట్ డెఫినేషన్ ఇవ్వడానికి తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం 100 మీటర్లు ఎత్తు ఉన్న శిఖరాలు మాత్రమే అరావళి పర్వత ప్రాంత పరిధిలోకి వస్తాయి. అయితే యూనిఫామ్ డెఫినేషన్ ఉండాలనే నిర్ణయం మంచిదైనా కూడా ఈ 100 మీటర్ల లిమిట్ అనేది వైడ్ స్ప్రెడ్ అవుట్రేజ్కి కారణమైంది. సో ఈ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు తన తీర్పుని నిలిపివేయడం చూడవచ్చు.
దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. పర్యావరణం, జీవ వైవిధ్య పరిరక్షణలో ఎంతో ప్రాధాన్యమున్న అరావళి పర్వత శ్రేణులకు ఇటీవల కొత్త నిర్వచనం ఇవ్వడంపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ పర్వత శ్రేణులకు నిపుణుల కమిటీ ఇచ్చిన ఏకరూప నిర్వచనాన్ని ఆమోదిస్తూ గత నెలలో వెలువరించిన తీర్పును సోమవారం తనకు తాను నిలిపివేసింది. సుమోటుగా దీనిని తిరిగి తీసుకుని విచారణ చేసి నిలిపివేయడం మనం చూడవచ్చు. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలలోని సంక్లిష్టమైన మరియు అస్పష్టతలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కమిటీ నివేదికపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామనడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. సో ఇదివరకు ఇచ్చిన కమిటీ నివేదికను తిరిగి దర్యాప్తు చేస్తూ మరింత ఒక ఉన్నత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రస్తుతానికి ఇచ్చిన తీర్పును నిలిపివేయడం జరిగింది. ఏమిటి వివాదం? ఆల్రెడీ ఇప్పుడే దీని గురించి మనము చెప్పుకున్నాం. దేశంలోనే పురాతన పర్వత శ్రేణి అరావళి పర్యావరణ పరంగా పలు రాష్ట్రాలకు రక్షణ కవచంగా ఉంది. ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ల వరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆందోళన నేపథ్యంలో అరావళి పర్వతాలపై కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన కొత్త నిర్వచనానికి సుప్రీంకోర్టు గత నెలలో ఆమోదం తెలిపింది. ఈ కొత్త నిర్వచనం ప్రకారం అరావళి పరిధి జిల్లాలుగా గుర్తించిన ప్రాంతాలలో 100 మీటర్లు అంతకు మించి ఎత్తైన కొండలు, వాటి సమీపంలోని ఎత్తుపల్లాల భూములు నిర్వచనం పరిధిలోకి వస్తాయి. అంటే మోర్ దాన్ 100 మీటర్స్ ఉన్నవి మాత్రమే ఈ నిర్వచనంలోకి ఉంటాయి. ఒకదానికొకటి 500 మీటర్ల దూరంతో 2 అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉండే కొండలను అరావళి శ్రేణికి చెందినవిగా పరిగణిస్తారు. పర్యావరణ కార్యకర్తలు, శాస్త్రవేత్తలు ఈ కొత్త నిర్వచనాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్వచనం వలన అరావళిలోని కొన్ని ప్రాంతాలు అరావళి నిర్వచనం పరిధిలోకి రాకపోవడం వలన ఆ ప్రాంతాలలో మైనింగ్ అవకాశాలు విచ్చలవిడిగా పెరిగిపోయి అరావళి సమతుల్యం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున నిరసన అనేది ఏర్పడింది. సో ఇది అరావళి నిర్వచనంపై సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయాలకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బ్యాంకుల పనితీరు భేష్, దశాబ్దాల కనిష్టానికి మొండి బకాయిలు 2024-25పై ఆర్బీఐ నివేదిక. ఈ ఆర్టికల్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25 నివేదిక యొక్క ముఖ్య విషయాలను వివరిస్తూ ఉంది. ఇందులోని కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వాణిజ్య బ్యాంకులు బలమైన పనితీరు నమోదు చేశాయని, మొండి బకాయిలు దశాబ్దాల కనిష్టానికి చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. సోమవారం ఆర్బీఐ విడుదల చేసిన ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2024-25 నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఇందులోని ముఖ్యాంశాలను మనం చూస్తే 2024-25లో బ్యాంకింగ్ రంగం మెరుగ్గా పనిచేసింది. బలమైన బ్యాలెన్స్ షీట్లు, లాభదాయకత, ఆస్తుల నాణ్యత వంటివి మద్దతు పలికాయి. రుణ, డిపాజిట్ వృద్ధి రెండంకెల్లో కొనసాగింది. మూలధన నిల్వలు కానీ, ద్రవ్య లభ్యత కానీ నియంత్రణపరమైన అవసరాల కంటే అధికంగానే నమోదయ్యాయి. బలమైన బ్యాంకింగ్ రంగ మూలాల కారణంగానే ఇది సాధ్యమైంది. ఇక బ్యాంకుల యొక్క నికర లాభాలను చూస్తే 2023-24తో పోలిస్తే కాస్త నెమ్మదించడం చూడవచ్చు. 2024-25లో అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నికర లాభం 14.8% వృద్ధితో 4.01 లక్షల కోట్లకు చేరింది. 2023-24లో 32.8% వార్షిక వృద్ధితో 3.5 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే వృద్ధి కొంత నెమ్మదించిన వాల్యూ పరంగా మాత్రం 4.01 లక్షల కోట్లకు చేరడం మనము విశేషంగా చెప్పవచ్చు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో లాభదాయకత, ప్రాఫిటబిలిటీ కూడా బాగుంది అండి. ఆస్తులపై ప్రతిఫలం ROA అంటాము, అంటే రిటర్న్ ఆన్ అసెట్స్, ఇది 1.4% ఉండగా ఈక్విటీపై ప్రతిఫలం 23.5%గా నమోదైంది. ఇక అతి ముఖ్యమైనది నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గురించి. స్థూల నిరర్ధక ఆస్తులు అంటే గ్రాస్ ఎన్పిఏ. ఈ గ్రాస్ ఎన్పిఏ 2025 మార్చి చివరికి 2.2%కి, 2025 సెప్టెంబర్ నాటికి 2.1%కి పరిమితమయ్యాయి. ఇక్కడ చూడండి, మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాస్ ఎన్పిఏ మార్చి 2018లో 14.58%కి ఎగబాకింది. అంటే బ్యాంకుల యొక్క మొత్తం అసెట్స్లో 14.58% నిరర్ధక ఆస్తులే ఉన్నాయి.
సో ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న అనేక రిఫార్మ్స్ కారణంగా భారతదేశంలో ఎన్పిఏ అనేది తగ్గుముఖం పడుతూ వచ్చింది. అండ్ గత సంవత్సరం సెప్టెంబర్ 24లో మనం చూస్తే 3.12% పడిపోయిన ఈ గ్రాస్ ఎన్పిఏ వాల్యూ ఇప్పుడు మరింత కనిష్టానికి 2025 మార్చిలో 2.2% పడిపోగా ఇప్పుడు 2025 సెప్టెంబర్ చివరి నాటికి 2.1%కి పడిపోయింది. సో ఇది బ్యాంకింగ్ రంగానికి చాలా ఊరట అని చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఎన్పిఏ ఎంత ఎక్కువ ఉంటే ప్రాఫిటబిలిటీ అంత తగ్గిపోతూ ఉంటుంది. ఈ కంటెక్స్ట్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి కూడా చూద్దాము అండి. లోన్స్ ఆర్ అడ్వాన్సెస్ గివెన్ బై బ్యాంక్స్ని మనము రెండు వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్టాండర్డ్ అసెట్స్, రెండవది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఈ స్టాండర్డ్ అసెట్స్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్, రెండవది స్ట్రెస్డ్. రెగ్యులర్ అసెట్స్ అంటే ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ పే చేయడం కానీ లేదా అసలునే త్వరగా చెల్లించడము, అంటే టైం పీరియడ్ లోపు చెల్లించడం, ఇలాగ నో డిలేస్ ఉన్న వాటిని రెగ్యులర్ అసెట్స్ అంటాము. ఇక స్ట్రెస్డ్ అసెట్స్ అంటే కొంత డిలే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 రోజు నుంచి 90 రోజుల లోపు డిలేస్, దీనిని కూడా మళ్ళీ 3 కేటగిరీలుగా వర్గీకరిస్తారు. ఒకటి ఎస్ఎంఏ 0 అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అంటాము. ఇది 1 to 30 days డిలే అయితే, ఎస్ఎంఏ 1 అనేది 31 to 60 days డిలే, ఎస్ఎంఏ 2 అనేది 61 to 90 days డిలే. ఇలాగా 90 రోజుల లోపు వాళ్ళు తిరిగి చెల్లించేస్తే ప్రాబ్లం లేదు. స్ట్రెస్డ్ అసెట్సే కానీ అంత దాని మీద ఇబ్బంది ఉండదు. కానీ డిలే అనేది గ్రేటర్ దాన్ 90 days అయినప్పుడు దానిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్గా మనము భావించాల్సి ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి సబ్ స్టాండర్డ్ అసెట్స్, రెండవది డౌట్ఫుల్ అసెట్స్, మూడవది లాస్ అసెట్స్. సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 12 months వరకు ఉన్న వాటిని సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటాము. డౌట్ఫుల్ అసెట్స్ అంటే మోర్ దాన్ 12 months. అండ్ లాస్ అసెట్స్ అంటే ఇంకవి నాన్ రికవరబుల్, వాటిని రికవర్ చేయడానికి అవకాశం ఉండదు. ఇలాగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని కూడా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సో ఇప్పుడు భారతదేశంలో ఈ ఎన్పిఏ కొంత తగ్గుముఖం పట్టింది. గ్రాస్ ఎన్పిఏ ఇప్పుడు 2.1%కి చేరుకుంది. ఇది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి బ్యాంకుల పనితీరు మీద ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన కీలక రిపోర్టులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దీర్ఘశ్రేణి పినాకా రాకెట్ పరీక్ష విజయవంతం. ఈ ఆర్టికల్ ఇటీవల సక్సెస్ఫుల్గా ప్రయోగించిన ఇండిజినస్ ప్రెసిషన్ గైడెడ్ లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ పినాకాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాకా తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది. రాకెట్ 120 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి పూర్తి సత్తాను చాటింది. నిర్దేశించిన రీతిలో గాల్లో విన్యాసాలు చేసింది. పినాకాను డిఆర్డిఓకి చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, హైదరాబాద్లోని డిఆర్డిఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్లు తోడ్పాటు అందించాయి. ఈ పినాకా ఎల్ఆర్జిఆర్ 120 అంటే లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్ 120 కిలోమీటర్స్ కాబట్టి దీనిని 120 అని నామినిక్లేచర్ అవ్వడం జరిగింది. ఇది ఇండిజినస్ ప్రెసిషన్ గైడెడ్ లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్. దీనిని డిఆర్డిఓకి చెందిన ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ డెవలప్ చేసింది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్ కూడా దీనికి తోడ్పాటును అందించింది. ఈ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ ఇండిజినస్లీ డెవలప్డ్ ప్రెసిషన్ గైడెడ్ రాకెట్ వేరియంట్ డెవలప్డ్ ఫర్ హై యాక్యురసీ మరియు లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ కోసం దీన్ని డెవలప్ చేశారు. దీని యొక్క ఎయిమ్ మనము అబ్జర్వ్ చేస్తే ఎక్స్టెండెడ్ స్ట్రైక్ రేంజ్ అప్ టు 120 కిలోమీటర్స్, 120 కిలోమీటర్ల దూరంలో కూడా ఇక్కడ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా ఎక్స్టెండెడ్ స్ట్రైక్ రేంజ్ ఇది కలిగి ఉంటుంది. ప్రెసిషన్ గైడెడ్ ఫైర్ పవర్ అంటే చాలా ఖచ్చితత్వంతో కూడిన ఫైర్ పవర్ మనం చూడవచ్చు. మినిమల్ కొలాటరల్ డ్యామేజ్, అలానే ఎన్హాన్స్ ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ, ఎగ్జిస్టింగ్ లాంచర్స్ కంటే ఇది ఎక్కువ ఫ్లెక్సిబిలిటీని ఇది కలిగి ఉంది. అలానే ఇన్ ఫ్లైట్ మాన్యువరబిలిటీ అంటే మార్గమధ్యంలో తన గమ్యాన్ని మార్చుకుంటూ పరిస్థితులకు తగ్గట్టు లక్ష్యం వైపు దూసుకు వెళ్లి టార్గెట్ని రీచ్ అవ్వడం దీని యొక్క ప్రత్యేకత. అడ్వాన్స్డ్ నావిగేషన్ అండ్ కంట్రోల్, టెక్స్ట్ బుక్ యాక్యురసీ అంటే పిన్ పాయింట్ యాక్యురసీగా దీనిని చెప్పవచ్చు. ఇది టార్గెట్ 120 కిలోమీటర్స్ రీచ్ మనం చూసాము. సో పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ సిస్టమ్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ని మనం చూస్తే ఫోర్స్ మల్టిప్లేయర్ ఎన్హాన్సెస్ లాంగ్ రేంజ్ ప్రెసిషన్. భారతదేశం యొక్క
లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్ క్యాపబిలిటీని ఇది ఎన్హాన్స్ చేయగలిగింది. ఆపరేషనల్ వెర్సటిలిటీ, సీమ్లెస్ డిప్లాయ్మెంట్, అంటే అనేక ప్రాంతాలలో చాలా ఈజీగా డిప్లాయ్ చేయడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ఎలాంటి టెరైన్ అయినా కానీ ఈ పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్ని ఈజీగా డిప్లాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెడ్యూస్డ్ కొలాటరల్ డ్యామేజ్, ఇంప్రూవ్డ్ టార్గెట్ డిస్క్రిమినేషన్, అంటే మనము నేరుగా ఏదైతే లక్ష్యాన్ని గురికి చూసామో అదే డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొలాటరల్ డ్యామేజ్ అనేది ఉండదు ఇందులో. ఇవి పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్కి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్. డిఫెన్స్ కంటెక్స్ట్లోనే ఇంకొక ఆర్టికల్ చూద్దామండి. 79,000 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు రక్షణ శాఖ ఆమోదం. ఇటీవల మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి మోడర్నైజేషన్ కోసం ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాము. ఆ కంటెక్స్ట్లో మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలాగా 79,000 కోట్ల విలువైన ఆయుధ సామాగ్రి కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. ఇందులో దీర్ఘశ్రేణి రాకెట్లు, క్షిపణులు, రాడార్ వ్యవస్థల వంటివి ఉన్నాయి. తాజా ప్రతిపాదనల్లో భాగంగా సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ల కోసం లాయిటార్ మ్యూనిషన్ సిస్టమ్స్ను కొనుగోలు చేస్తారు. తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, పినాకా రాకెట్ వ్యవస్థ కోసం దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ అమ్యునిషన్ వంటివి సమీకరిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన భేటీ అయిన రక్షణ కొనుగోళ్ల మండలి డిఏసి, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్, ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఇక్కడ ఈ డిఏసి గురించి కూడా ఒకసారి చూద్దామండి. డిఏసి ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆన్ ప్రొక్యూర్మెంట్. రక్షణ ఉత్పత్తుల కొనుగోలులో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీగా ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని చెప్పవచ్చు. ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ ఎక్స్పీడిషియస్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద అప్రూవ్డ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఈ రక్షణ దళాలకి అవసరమైన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో డిలేస్ లేకుండా స్ట్రీమ్ లైన్ చేసే విధంగా ఈ డిఎస్సి కౌన్సిల్ అనేది ఉపయోగపడుతుంది. It was formed after the group of ministers' recommendations on reforming the national security system in 2001 post Kargil War 1999. 1999లో కార్గిల్ వార్ తర్వాత నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్ని రిఫార్మ్ చేసే ఉద్దేశంతో ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2001లో ఈ డిఏసి అనేది ఏర్పాటైంది. ఈ కౌన్సిల్కు భారత రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో పాటు త్రివిధ దళాలకు చెందిన చీఫ్స్ సభ్యులుగా ఉంటారు. ఇది డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 5వ శతాబ్దం నాటి నౌక పునఃసృష్టి, లోహాలు, ఇంజిన్ లేకుండా రూపొందించిన ఐఎన్ఎస్వి కౌండిన్య. ఈ ఆర్టికల్ ఐఎన్ఎస్వి కౌండిన్యాకి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. భారత పురాతన నౌకా నిర్మాణ కౌశలం ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కృతమైంది. అజంతా గుహల్లోని 5వ శతాబ్దం నాటి పెయింటింగ్లోని ఒక నౌక నుంచి ప్రేరణ పొందిన ఆధునిక భారత నిపుణులు దాన్ని పునఃసృష్టించారు. ఐఎన్ఎస్వి కౌండిన్య పేరిట భారత నౌకాదళంలో చేరిన ఈ తెరచాప పడవ సోమవారం గుజరాత్లోని పోర్బందర్ నుంచి ఒమన్లోని మస్కట్కు పయనమైంది. ఐఎన్ఎస్వి కౌండిన్య తయారీలో ఆధునిక పద్ధతుల జోలికి పోకుండా పురాతన విధానాలని అవలంబించారు. లోహాలు, మేకులను ఉపయోగించలేదు, చెక్కలను వాడారు. వీటిని కొబ్బరి పీచుతో తయారు చేసిన తాళ్లతో గుదిగుచ్చారు. అందువల్ల ఈ నౌకను స్టిచ్డ్ షిప్గా పిలుస్తారు. అంటే స్టిచ్చింగ్ అంటే ఏంటంటే కుట్టడం. సో కొబ్బరి తాళ్లతో స్టిచ్చింగ్ చేసినట్లు దీనిని అమర్చారు కాబట్టి దీనిని స్టిచ్డ్ షిప్గా పిలుస్తున్నారు. సముద్ర ఉప్పు నీటి నుండి రక్షణ కోసం దీనికి సహజ సిద్ధ జిగురుపోతును వేశారు. ఈ నౌకలో ఇంజిన్ ఉండదు, తెరచాపల సహాయంతో ప్రయాణిస్తుంది. ఐఎన్ఎస్వి కౌండిన్యలో 18 మంది నావికులు ఉన్నారు. నౌకాదళ పశ్చిమ విభాగం అధిపతి వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకకు జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ నౌక 15 రోజుల్లో 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒమన్ చేరుకుంటుంది. భారత పురాతన సముద్ర మార్గాలలో ఇది కూడా ఉంది. నాడు భారత పశ్చిమ తీరం నుంచి ఒమన్కు నౌకా ప్రయాణాలు సాగేవి. తద్వారా వర్తకంతో పాటు సాంస్కృతిక, నాగరికపరమైన సంబంధాలు సాగాయి. తాజా యాత్ర ద్వారా ఒమన్తో సంబంధాలు మరింత బలపడతాయని అధికారులు చెబుతున్నారు. అంటే కల్చరల్ రిలేషన్స్ కూడా ఒక దేశంతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కృషి చేస్తాయి. దీనినే సాఫ్ట్ పవర్ డిప్లొమసీ అంటారండి.
సముద్రయాన దౌత్యం, వారసత్వ పరిరక్షణ, ప్రాంతీయ సహకారానికి ఇది దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్వి కౌండిన్య సిబ్బందికి ప్రధానమంత్రి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని నిర్మించిన భారత నిపుణులను ఆయన అభినందించారు. ఐఎన్ఎస్వి కౌండిన్య నిర్మాణం 2023లో ప్రారంభమైంది. ఈ కౌండిన్యాకి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ని చూద్దామండి. ద షిప్ ఈజ్ కాల్డ్ ఏ స్టిచ్డ్ షిప్ బికాజ్ ఇట్స్ వుడెన్ ప్లాంక్స్ ఆర్ స్యూన్ టుగెదర్ యూజింగ్ కాయిర్ రోప్స్. కోకోనట్ ఫైబర్, ఇందాక చెప్పుకున్నాం, కొబ్బరి పీచు తాళ్లతో దీనిని గట్టిగా కట్టడం వలన స్టిచ్డ్ షిప్ అని పిలుస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఫిక్స్డ్ విత్ ఐరన్ నెయిల్స్, మేకులతో కాకుండా కొబ్బరి తాళ్లతో దీనిని బలంగా కట్టారు. న్యాచురల్ రెజిన్, కాటన్ అండ్ ఆయిల్స్ ఆర్ యూజ్డ్ టు సీల్ ద హుల్ అండ్ మేక్ ఇట్ సీవర్తి. సముద్ర ఉప్పు నీటిని తట్టుకోవడానికి దీనిని న్యాచురల్ రెజిన్స్ని ఉపయోగించడం జరిగింది. ఆల్దో ఇట్ బిలాంగ్స్ టు ద ఇండియన్ నేవీ, ఐఎన్ఎస్వి కౌండిన్య ఈజ్ నాట్ ఏ కాంబాట్ వెజల్. ఇది నేవీకి చెందినదే కానీ కాంబాట్ వెజల్ కాదు, అంటే యుద్ధాలలో వాటిలో ఇది పాల్గొనదు. అండ్ వాట్ ద సింబల్స్ ఆన్ ఐఎన్ఎస్వి కౌండిన్య మీన్. ఈ కౌండిన్య మీద ఉన్న సింబల్స్ దేనిని సూచిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాము. గండబేరుండ, ఇక్కడ చూడండి, టూ థ్రాంగ్డ్ ఈగల్ ఆఫ్ ద కాదంబా డైనాసిటీ. భారతదేశంలో నేవల్ పవర్ని ఇంక్రీజ్ చేసిన వాళ్ళలో కాదంబా డైనాసిటీ వాళ్ళు ఒకరు. వారికి చెందిన గండబేరుండ సింబల్ ఇది. అండ్ సన్ మోటివ్స్ ఆన్ ద సేల్స్, అంటే సూర్యునికి చెందిన గుర్తులను చూడవచ్చు. సింహ యాలి, ఏ మిథికల్ లయన్ ఫిగర్ ఆన్ ద బో. పురాణాలలో ఉండే ఒక మిస్టీరియస్ ఫిగర్, లయన్ ఫిగర్ని సింహయాలి అని పిలుస్తారు. దాని చిత్రాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఏ హరప్పన్ స్టైల్ స్టోన్ యాంకర్ ఆన్ ద డెక్. సో ఈ విధంగా మనము ఈ కౌండిన్యాకి సంబంధించిన కల్చరల్ డీటెయిల్స్ని చూడవచ్చు. సో ఇవి ఐఎన్ఎస్వి కౌండిన్యాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మేబీ ఎగ్జామ్లో కూడా ఇలాంటివి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, రక్షణ ఖరీదు. ఈ ఆర్టికల్లో ప్రపంచంలోని వివిధ దేశాలు తమ దేశ సరిహద్దుల రక్షణ కోసం ఖర్చు చేస్తున్న వివరాలను ఇటీవలి సిప్రీ నివేదిక 2025 ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం 2024లో ఆయా దేశాల జీడిపిలో సైనిక వ్యయం ఎంత ఉంది అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో చాలా దేశాలు తమ సైనిక పాటవాన్ని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో రక్షణ సామాగ్రి కొనుగోళ్లు, వాటి రూపకల్పన, బలగాలు ఆధునీకరణ, పరిశోధన అండ్ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి వాటిపై ఖర్చును పెంచుతున్నాయి. సో సైనిక వ్యయంకి సంబంధించి మనం ఇక్కడ చూస్తే తమ దేశ జీడిపిలో ఉక్రెయిన్ 34.5% ఖర్చు చేస్తుంది. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్ సుమారు 34.5% ఈ జీడిపిలో ఖర్చు చేయడం చూడవచ్చు. ఇజ్రాయెల్ కూడా 8.8% ఖర్చు చేస్తుంది, ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఎక్కువ దేశాలతో యుద్ధం చేస్తుంది. సౌదీ అరేబియా 7.3%, రష్యా 7.1%, అమెరికా 3.4%, యూకే 2.3% అండ్ ఇండియా 2.3% ఖర్చు చేస్తూ ఉన్నాయి. జర్మనీ 1.9%, ఇక చైనా విషయానికి వస్తే 1.7% ఖర్చు చేస్తున్నాయి. ఇవి వివిధ దేశాలు తమ జీడిపిలో సైనిక వ్యయం కోసం చేస్తున్న ఖర్చుల వివరాలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్వి కౌండిన్యాను ఇలా వర్ణించవచ్చు. ఈరోజు మనము ఐఎన్ఎస్వి కౌండిన్యాకి సంబంధించిన కీ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.